ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. మీరు జ్యోతిష్య వాస్తు పండితులు కూడా కాబట్టి ఎస్ ప్రతి ఇంట్లో ఒకప్పుడు ఖచ్చితంగా ఒక పూజ గది అనేది ఉండేది కదా గురుగారు. ఎస్ మరి ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ లో కొంచెం కష్టం అయిపోయి కిచెన్ లోనే ఒక గూడు అలా వస్తుంది. నిజంగా అంటే కొంతమంది పాపం కర్టన్లు వేసుకుంటూ ఉంటారు, కొన్నిటికి డోర్లు ఉండవు, ఒకే ఇంట్లోనే అంతా ఇదిగా ఉంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏమన్నా నష్టాలు అలాంటివి ఏమన్నా జరుగుతాయా? అంటే భగవంతుడికి అంటూ మనం ఒక స్పేస్ ఇవ్వలేదు అని అనిపిస్తుంది. స్తోమత లేకపోతే ఈ మోడర్న్ ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఇవన్నీ వచ్చాయి. మీరు ఇందాక అన్నారు కొన్ని రోజులు అసలు కిచెన్ కూడా ఉండదమ్మా కొన్ని రోజులు పోతే అని. ఏంటది? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ మీకు ఒక మాట చెప్తాను, ఫాస్ట్గా చెప్పేస్తా. ఎందుకంటే పూర్వము ఒక ఇల్లు అంటే ఇంటి ముందు బయలు, వెనకాల మళ్ళీ వెళ్ళటానికి పెరడు అనేటువంటిది, ఇలాంటివన్నీ ఉండేటివి. వంటగది అనేటువంటిది వేరే చోట ఉంటూ అనుకూలముగా వంటగదిలోకి వెళ్ళి అందరూ భోజనాలు చేసి ఇటువైపు చేసేది. దేవుని గది అనేటువంటిది విశాలమైనటువంటి భావాలతో ఉండేది. ఇప్పుడు అంతా ఇరుకు జీవితాలు అయినాయి. ఒక కుటుంబం ఉండవలసిన చోట 200 కుటుంబాలు ఉంటున్నారు. ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు అని. పార్కింగ్ అంతా కూడా భూస్థాపితం, కింద భూగర్భంలో పెడుతున్నారు పార్కింగ్. సరే, అవసరము, జనాభా పెరుగుతూ ఉన్నది, బాగుంది. ఏమవుతుంది, దేవునికి అనేటువంటిది ఒక రూములు ఉంటుండేటివి ఇంతకుముందు అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు చేసినప్పుడు. ఇప్పుడు ఏమైంది అంటే ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఒకే దీంట్లో ఉండరు కదా. గేటెడ్ కమ్యూనిటీలో ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కొనరు కదా. డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు కొంటారు కాబట్టి అందుకని చేసుకునేటువంటి కమ్యూనిటీ వానికి కూడా దేవుడి గదిని లేకుండా చేసినారు మన వాళ్ళు. ప్రతిభావంతం అదొక గొప్ప విషయం. అందుకని ప్రతి వాళ్ళు నన్ను చాలా మంది, గురుగారు ఇట్లా ఉంది, మేము ఈ దేవుని గది ఎక్కడ పెట్టుకోవాలి అంటే దానికి ఏదో ఒక చెక్క తయారు చేసుకొని పెట్టుకోపోండాయా ఒక చోట హాల్లో అని చెప్పేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎక్కడో చోట పెట్టుకో, ఏదో ఇంకా కొంచెం భక్తి ఉంది కాబట్టి. దేవుడు అంత ఇస్తే మనం దేవుడికి ఒక గది కట్టించుకోలేకపోతున్నామా గురుగారు? అసలు మనస్సులో పెట్టుకుంటున్నావా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ చెప్పారు. ఒకటి ఇక్కడ ఏమవుతున్నది అంటే ఇంకా కొద్ది రోజులకు రాను వచ్చేటువంటి రోజుల్లో ఏమిటి అంటే ఇప్పుడు దేవుడి గది తీసేసినారు. ఇంకా ఒకటి ఏమిటి అంటే హాస్పిటల్లో లాగా పర్మనెంట్ మంచాలు ఉంటున్నాయి. హాస్పిటల్ అంటే ఒకడు పోతే ఒకడు వస్తాడు, పొద్దునకులు బెడ్ వేసి తీసి మంచం తీసి చేసి ఎవడు చేస్తాడని పెట్టి ఉంటారు. మన ఇళ్లలో కూడా పూర్వం వేసుకొని చుట్టి పక్కకు పెట్టేటువంటి వాళ్ళు పడుకోవడం అనే, అందుకే ఆరోగ్యవంతము అనేటువంటిది మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే భగవంతుడు మనకి ఇస్తాడు. యద్భావం తద్భవతి. అలా రిలాక్సబుల్, మధ్యాహ్నం అవుతూనే పడుకోవాలి అనేటువంటి దృక్పథంతో మంచాలు పర్మనెంట్ ఉండేది దానికి అతుక్కొని చేస్తున్నాం. ఇంటీరియరు అనేటువంటి నిపముతో ఎప్పుడూ పడుకోవడమే, అందుకే ఎప్పుడూ అనారోగ్యమే, ఎప్పుడూ ఏదో ఒకటి. దానికోసమని నడకని, దానికోసం పరిగెత్తడము, తక్కువ తినడము, ఒకే చపాతి ఎక్కువ తిన్నది, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత నాకున్న దృక్పథం ఏమిటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో వంటగదులు అనేటువంటివి ఉండవు. ఇప్పటికే చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ పెరిగిపోయినాయి. భార్యాభర్తలు ఇళ్లలో తినడం తక్కువైంది ఉద్యోగాల రీత్యా. మళ్ళీ ఇంటికి అలసిపోయి ఇద్దరు చేదోడు వాదోడుగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వండుకోవాలి అంటే సర్వేక సమస్తం కొనుక్కొని చేసుకునే ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వంటగదులు ఉండవు అని నాకున్న అభిప్రాయం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను వాస్తు అస్ట్రాలజర్గా నేను జాతకాలు, కాలము, నిర్ణయము నేను చూస్తాను కాబట్టి నాకు తెలుస్తూ ఉన్నది. వంటగదులు ఉండవు. ఒక రెస్టారెంట్ అనేటువంటి దానికి కింద స్పేస్ ఇస్తారు. ఇప్పుడు జిమ్ము, మన మామూలుగా ఈ మిగతావన్నీ ఇస్తున్నారు కదా, కొన్ని పదాలు వాడుతున్నారు చూడండి. మీకు ఇవన్నీ ఎమ్యూనిటీస్ లో మీకు ఇవన్నీ ఉన్నాయనేది ఇస్తారు. ఇచ్చినప్పుడు హోటల్లో లాగా ఉండలే, ఒక జీరో నొక్కి మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినారంటే మీరు అన్నాళ్ళు ఉంటారు అని అడిగి, ఇన్నాళ్లకు మనం మా ఇంటికి ఇన్నాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఉంటారండి, కొంచెం ఎక్కువ వండుతుండాలి ఎప్పటికప్పుడు అంటే వాడు కూడా సరుకులు తెచ్చి పెట్టుకోవాలి కదా. ఎలాగంటే అలా మాకు ముందు చెప్తే కదండి అని వాడు అంటాడు. కాబట్టి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు అని అడిగేటువంటి రోజులు వచ్చి 4 ప్లేట్లు ఇడ్లీ అండి పైకి అంటే ఇంట్లో గ్యాస్ ఇవన్నీ కట్టుకునే బదులు హోటల్ పోయి తినే బదులు ఏం కావాలనో వాడే తెస్తాడు కదా ఇంటికి. పొద్దున్నే బెడ్ కాఫీ అంటే కాఫీ 2 అనడము, నెలకు
ఈ మెయింటెనెన్స్ కడుతున్నట్టుగా దాంట్లో కట్టేయడం అనేది జరుగుతుంది. ఈ రోజులు వస్తాయి. ఆ వంటగదిని కూడా ఇంకొక బెడ్రూమ్ చేయటం ఒకవేళ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా కొంతకాలానికి బెడ్రూములు కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు మన దగ్గర ఉంటే కదా ఇంకొక గది వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి అపేక్ష. మన పిల్లలు మన దగ్గర ఉంటే కదా ఏ లండన్కో ఫారిన్కో చదువుకోవడానికి పంపించినప్పుడు మన ఇద్దరమే కదా, ఒక బెడ్రూమ్ చాలు, ఒక హాల్ చాలు. ఏం చేస్తాం మనము? తినడం, జాబుకు పోవడం, రావటం, అంతే కదా అని. ఇప్పుడు చూడండి, ఎస్ఎఫ్టీలు కూడా పెద్ద ఇంటి దగ్గర నుంచి ఒకదానికి వచ్చి ఇంటి ముందు చుట్టూ స్థలం అనేది తక్కువైపోయింది. చుట్టూ స్థలం అనేది ఉండాలి వాస్తురీత్యా, లేకుండా పోయినాయి. కాబట్టి తగ్గిపోయి అపార్ట్మెంట్కి వచ్చినాం. ఆ గోడ ఈ గోడ కొంచెం ఏదో మరీ ఒకటే ఎట్లా కొంటాం అనే దానికి కొంచెం గ్యాప్ పెట్టి కడుతున్నారు. ఇంకా కొంచెం తగ్గిచ్చేసి ఇంకొక అపార్ట్మెంట్ వస్తుంది కదా మధ్యలో అమ్మడానికి అనేటువంటి రోజులు వచ్చి సింగిల్ బెడ్రూమ్ చాలండి మేమిద్దరమే ఉంటాము అంటే ఎవరు వచ్చినా ఎక్కువ రోజులు ఉండొద్దు అని చెప్పకనే పోతే ఇబ్బంది. కాబట్టి మనం ఎక్కువ కాలం వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఏదన్నా ఉంటే బయట లాన్ ఉంది కదా, తిరుగుతూ మాట్లాడము, మేము ఇంటికి వెళ్తున్నామండి వెళ్ళిపోవడం. బంధువులైనా బయట లాన్ ఉంటుంది కదా అపార్ట్మెంట్స్ లో, ఆ లాన్ లో తిరగటం, బాగున్నారా అంటే బాగున్నారా అనడం, రెస్టారెంట్ కిందనే ఉంటుంది కాబట్టి తినటం, ఆ బిల్లు నెలకు కట్టేయడం, మంత్లీ దాంట్లో వెళ్ళిపోవటం. సింపుల్ ఇదే అవుతుంది. ఇప్పుడు ఎక్కడో 5 స్టార్ హోటల్కి మనం ఎక్కడికన్నా పోయినామంటే వాడు కాఫీ తాగిన ప్రతిదానికి తీసుకుంటాడు సైన్. ఇక్కడ కూడా అంతే, సైన్ తీసుకుంటారు, నెలకు బిల్లు వస్తుంది, ఇచ్చేస్తారు, వెళ్ళిపోతుంటారు. ఇంక ఇప్పుడు సిలిండర్లు ఇంకొకటి అని కానీ ఇవన్నీ చేయటం కానీ అన్నీ తగ్గిపోతాయి చూడండి, భవిష్యత్తులో ఉండవు. అంటే మంది పెరిగితే మజ్జిగ పలచనవుతుంది అన్నట్టుగా రూములు కూడా తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతాయి. వంటగది పోయింది, ఇప్పుడు దేవుని గది పోయింది, వంటగది పోతుంది. మాకేదో స్పేసీగా ఉండాలి అనేటువంటి ఎవరు ఊడ్చుకుంటారండి? పని మనుషులు పెట్టుకోవాలి, పని మనుషులు రేట్ ఎక్కువ చెప్తున్నారని వాళ్ళు రారు, బట్టలు ఉతుక్కోవాలి కదా, ఇవన్నీ సమస్యలే. అందుకని ఖచ్చితంగా భవిష్యత్తులో వంటగదులు ఉండవు అనేటువంటిది నేను దృఢ సంకల్పంగా చెప్పగలను. చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.